హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఏంటంటే వీడియో బర్డ్స్ ఇంకా యానిమల్స్ సైన్స్ మ్యూజియం అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా స్కెలెటన్స్ అట్లా ఉంటాయి. చిన్న పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి స్టడీకి సంబంధించి ఇక్కడ చాలా వరకు ఉంటాయి. ఓకే అండి, ఇంతకుముందు మనం చూసింది అయితే మ్యాప్ ఎట్లా వెళ్ళాలి అనేది. ఇది ఎంట్రన్స్ ఓపెనింగ్ మనం వస్తే ఇక్కడ అన్నీ కూడా మనకి విగ్రహాలు ఇవన్నీ కూడా చక్కగా కనపడతాయి. ఇక్కడ ఎక్కువగా బుద్ధుని విగ్రహాలు, తర్వాత చాలా రకాలుగా విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇది ఖచ్చితంగా చిన్నపిల్లలకు మనం చూపించాలి. ఈ విగ్రహాల నుంచి నడుస్తూ మనం లోపలికి వచ్చినట్లయితే మనకి స్టార్టింగ్లోనే వేల్ కనపడతా ఉంటుంది. ఇక్కడ సముద్రాలలో వేల్స్ ఉంటాయి కదా, వేల్స్ అంటే మనకి చెప్పాలంటే తిమింగలాలు ఉంటాయి కదా, అంత పెద్దదన్నమాట ఇది. ఆ తిమింగలాలకు సంబంధించి స్కెలిటిన్ అంటే దాని యొక్క ఎముకలు ఎలా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉందనేది ఇక్కడ మనకి ప్రదర్శన చేసి చూపిస్తున్నారు. చూడండి, అక్కడ పేరు కూడా రాసింది, స్కెలిటిన్ ఆఫ్ వేల్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. దీని పక్కనే బ్యాక్ సైడ్ మనిషి యొక్క స్కెలిటన్ కూడా ఉంది. అది నేను చూసుకోలేదు, మా వాళ్ళు తర్వాత చెప్పారు. నేను ఇక్కడ పక్కనే ఉందని నేను చూసుకోలేకపోయాను. అది చూడండి ఎంత పెద్దగా ఉందో వేలి యొక్క స్కెలిటన్. దీన్ని చూసి నేను ఏనుగుదేమో అనుకున్నా, ఆ ఎదర దంతాలు చూసి. కానీ ఏనుగు కాదు, ఇది వేలి యొక్క స్కెలిటన్ అని తర్వాత తెలిసిందనమాట చదివితే. చూడండి, దాని గురించి కొన్ని రాసి ఉంది, ఎప్పుడు దీన్ని తెచ్చారు ఏంటి అనేది. ఇది వచ్చేసి ఎలిఫెంట్ స్కెలిటన్ అన్నమాట, ఫిమేల్ ఎలిఫెంట్ స్కెలిటన్. ఇది అంటే ఆడ ఎలిఫెంట్ అన్నమాట. ఆడ ఎలిఫెంట్ అస్థిపంజరం అన్నమాట ఒక రకంగా. ఇది దాని యొక్క తల, దాని యొక్క దంతాలు ఈ విధంగా సెట్ చేసి మనకి చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా తల అన్నమాట. ఇవన్నీ కూడా ఎలిఫెంట్కి సంబంధించి పెట్టి మనకి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది జింక యొక్క స్కెలెటన్, అంటే జింక ఏ విధంగా ఉంటుంది, దాని స్కెలెటన్ ఎట్లా ఉందనేది మనకి చూపిస్తూ ఉన్నారు. ఇది ఏనుగు యొక్క దంతాలు. ఇక మిగతాది కూడా మనము లోపల ఇంకున్నాయి, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా పక్షులకు సంబంధించినటువంటి ఇవి రియల్యే తెచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఇది లెగ్ ఆఫ్ ఈము పక్షి యొక్క కాలు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ రియల్ అన్నమాట. ఈ పక్షి తోక ఎట్లా ఉందో దాని తోక సేమ్ అదే అన్నమాట. చూడండి, అన్ని పక్షుల యొక్క కలయికలు. ఇది కొండల యొక్క కలయిక. రే ఇట్రా, మా పాప మేము ఏడనో తెలియకట్టి తిరుగుతూ ఉంది. తొండలు ఉన్నాయి కదా, తోలు తీసి ఇక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసి ఉడుము. ఇవి కూడా సముద్రంలో ఉండేటటువంటి వాటి తలలు. ఇవి చేపలు, చేప నోర్లు. ఇవి నీటి గుర్రాలు అంటారు కదా, ఇవి. ఇవన్నీ కూడా క్రోకోడైల్ సంబంధించి తాబేళ్ళు. ఇది ఒక రకమైన తాబేలు, చూడొచ్చు ఇది ఎట్లా ఉందనేది. ఇది కూడా కప్పలు. ఇవి ముళ్ళపంది అది అంటారు కదా, ముళ్ళపంది యొక్క భాగాలు. ఇది మనకి రియల్ అన్నమాట.
ఇది ముంగీస, ఇది ఒక ముంగీస, ఇది ఒక టైప్ ముంగీస, ఇది ముళ్ళపంది, ఇది కూడా ముళ్ళపంది పిల్ల. ఇవి ఏనుగు యొక్క లోపల మెదడు ఇదంతా కూడా తీసి పెట్టారు ఇక్కడ. చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మీ పిల్లల కొరకు వాళ్ళు ఫ్యూచర్లో ఒక ఇవి ఇట్లా ఉంటాయి అనేది వాళ్ళకి ఒక పిక్చర్ వస్తుంది, అర్థమైంది. చూడండి గద్ద, ఇది రియల్ అండి, కానీ చనిపోయిన తర్వాత దీన్ని ఇట్లా పెట్టారు. ఇది గద్ద యొక్క స్కెలెటన్. ఇది ముంగీస, అన్నీ కూడా రియలీ సంబంధించినవి అన్నీ కూడా. ఇవి అన్నీ కూడా ఎముకలు. ఏనుగు దంతులు ఇది. ఇది డాల్ఫిన్ యొక్క భాగం. ఇది కాంగ్రో యొక్క స్కెలిటన్. ఇది కంగారు. ఇది ఎలిఫెంట్ కాల్. ఇది రియల్ అయిన అంటే రియల్. ఇవి కూడా లింబా బోన్స్ అంట. లింబా బోన్స్ చూడండి ఎట్లా ఉంది. ఇది లింబా యొక్క స్కెలిటన్. డాగ్ కుక్క యొక్క స్కెలిటన్ ఇది. ఇవి కూడా లెపార్డ్. ఇవి ఎలిఫెంట్ యొక్క భాగాలు. ఇవి సాఫ్ట్ స్కిన్. ఇవి కాళ్ళు. ఇవి చిరుతపులి యొక్క లెపార్డ్. టైగర్ యొక్క కాళ్ళు ఇవి. ఇవి కూడా అంతే, ఎలుగుబంటి కాళ్ళు ఇవి. ఇవి కూడా గొర్రె యొక్క కాళ్ళు. చాలా బాగుందండి. ఇవి రాబందులు అంటారు కదా, రాబందులు ఇవి. ఇవి చింపాంజీ. చింపాంజీ యొక్క స్కెలెటన్ ఇది మొత్తం. సముద్రంలో ఉండే సీల్ ఇది. ఇవన్నీ రియల్ అయినవేనండి. చనిపోయిన తర్వాత వీటిని చక్కగా రెడీ చేసి ఇట్లా భద్రపరచడం జరిగింది. ఇది కంగారు. చాలా బాగుంది ఇది. గొరిల్లా యొక్క తలకాయ. ఇది ఆస్ట్రిచ్ యొక్క ఇదన్నా మొత్తం ఓవరాల్గా. చాలా బాగుందండి. ఆఫ్రికన్ బస్టార్డ్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి జిరాఫీ యొక్క తలండి. జిరాఫీ కాళ్ళు ఇవి. ఇవన్నీ కూడా సముద్రంలో ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం చూపిస్తున్నారు. సముద్రంలో చేపలు తేలుతూ ఉన్నాయి ఇక్కడ. ఇది ఏనుగు హిప్పోపోటమస్ అంటే హిప్పోపోటమస్ యొక్క తలకాయ ఇది. ఇది బాబోన్ యొక్క స్కెలెటన్ ఇది.
ఉన్నది ఉన్నట్లుగా పెట్టేశారండి, ఏం మార్పులు ఏం చేయలేదు. మనం చూస్తే చాలా దగ్గరగా చూడండి ఒకసారి, బాగుంది. ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు సెట్ చేసి పెట్టారు. ఇక్కడ ఇటు వచ్చేసి స్నేక్స్ ఉన్నాయి. ఇక్కడ స్నేక్స్ కూడా ఒకసారి చూద్దాం మనం, ఏమేం పాములు. ఇవి కూడా ఒరిజినలే, కానీ ఇవి చనిపోయిన తర్వాత వీటిని పెట్టారు ఇట్లా. ఇవన్నీ కూడా స్నేక్స్. ఇది పాయిజనస్ స్నేక్స్ అంట, పాయిజనస్ స్నేక్స్ ఇవన్నీ కూడా. ఇది కోబ్రాకి సంబంధించి. సూపర్స్ అంటే తొండలు వచ్చేసి పాములు. దీన్ని ఒక రకమైన లిక్విడ్లో పెట్టి ఉంచారు. ఇది రియల్గా రాటిల్ స్నేక్. ఇది కోబ్రా. ఇవన్నీ కూడా చక్కగా స్టోర్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా లిక్విడ్లలో పెట్టేసి చాలా చాలా బాగున్నాయి. ఈ పాము అయితే చాలా హైలైట్ ఉందండి. ఇదేం పాము కానీ ఫోటోలు దిగకూడదంట అక్క. నేనంటే టికెట్ తీసుకున్నాను, నాకేమంటారు. రస్సిల్ స్నేక్ అంట. ఇది కూడా రస్సిల్ స్నేక్ అని. ఈ కోబ్రా యొక్క స్కెలెటన్ ఇది, అంటే నాగపాము స్కెలెటన్ చూడండి ఎట్లా ఉందో. ఇది అదే ఇక్కడ కూడా పెట్టారు. ఇది రియల్గా ఇది ఎట్లా ఉందనేది. ఇక్కడ కప్పలు ఉన్నట్టు, ఈ కప్పలు కూడా ఉన్నట్టు అసలు భలే సెట్ చేశారు. ఇదైతే హైలైట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది నిజమైంది పైతాను. ఇది పైతాను చక్కగా. ఇది అసలు నిజం ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ దాన్ని ఇట్లా సెట్ చేసి పెట్టారు. ఐన్స్టీన్. ఇది ఊసర వెళ్ళి నాలుక చూడండి అసలు ఎట్లా. చమోలి అని అంటారు. ఇవన్నీ కూడా తొండలు, బల్లులు అన్నిటిని కూడా చక్కగా దాచిపెట్టారు. పెద్ద పెద్ద బల్లులు అన్నిటిని పెట్టేశారు ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి చూడాలి కదా, రకరకాల బల్లులు ఉన్నాయి ఇక్కడ. మీ పిల్లల్ని కనీసం ఒకసారైనా ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే సైన్స్ పిల్లలకి తెలియాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఇక్కడికి రావాల్సిందే. ఇది చూడండి, తాబేళ్ళు. ఇవి సముద్రంలో ఉండేటటువంటి తాబేళ్ళు. ఇది రియల్లీ, ఇది బొమ్మలే కాదు, ఇవన్నీ కూడా అది పెద్దదన్నమాట ఇంకా. కాబట్టి ఇది కూడా క్రోకోడైల్ది, రియల్ది. ఇవి కూడా తాబేలు యొక్క స్టార్ తాబేలు టైప్ ఉంది. ఇక్కడ కూడా స్టార్ తాబేలు ఉన్నాయి. ఇవి చూడండి, ఇక్కడ లోపల కూడా కొన్నిటి భద్రపరిచారు వాటర్లో. ఇవి లిక్విడ్లో రసాయనాలు అంటారు. వీటిలో చక్కగా భద్రపరిచారు. ఇవన్నీ కూడా ఇవి కూడా చాలా 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 బాగున్నాయి. ఇవన్నీ కూడా కప్పలకు సంబంధించి. పక్షులు. ఇవన్నీ కూడా బాతులకు సంబంధించినవి. ఇవి ఫ్లెమింగో పక్షులకు సంబంధించినవి. ఇవి కూడా ఒరిజినల్ అండి, రియల్ అండి. ఇవి కూడా ఒక రకమైన బాతులకు సంబంధించి. రాను ఎట్లా ఉన్నాయి పిల్లలు పెద్దవి. ఇక దీంట్లో ఇది ఒక్కొక్కటి వచ్చి 3 కేజీలు 4 కేజీలు చేపలను దాచిద్దంట. ఇది కూడా చూడండి ఎట్లా ఉంది, ఒరిజినల్. ఇది కూడా ఇది చూడండి డక్ ఎట్లా ఉందో. కొంగ. దీని మెడ చూడండి ఎంత పొడవు ఉందో.
ఇవి కూడా చాలా ఉన్నాయండి. ఇవి కూడా రియలేనండి, కొంగలు. పక్షులు ఎన్ని రకాలు ఉన్నాయో, తర్వాత చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా మనము చూడొచ్చు. ఈ పక్షి గుడ్లు పెట్టినట్లు మనకి ఇక్కడ చక్కగా చాలా మంచి ఇళ్ళు సెట్ చేయడం జరిగింది. అన్నీ కూడా అసలు భలే ఉన్నాయి. టైం లేదు, స్పీడ్గా తీస్తున్నాను నేను. అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కొంచెం లేటుగా రావడం జరిగింది. ఇది కూడా రియలేనండి. గోడ మీద అయితే ఏ పక్షి అయితే ఉందో ఇది రియల్ అండి. ఇవన్నీ పక్షులకు సంబంధించి అన్నీ కూడా పక్షులకు సంబంధించి చాలా బాగా పెట్టారు. ఇవి అడవి కోళ్ళు. ఇవి కూడా అడవి కోడి రియల్గా అసలు ఎట్లా ఉంది అట్లా ఉంది. పుంజు ఇది పెట్టారు. ఇది పికాకు, నెమలి. సేమ్ ఉన్నది పెట్టారండి, ఒరిజినల్ అన్నమాట. దీంట్లో ఏ డౌట్ లేదు. ఇవన్నీ గద్దలకు సంబంధించి రాబందులు, గద్దలు. ఇది గద్ద పిల్లలు ఎట్లా పెడుతుంది, గూడు ఎట్లా కట్టుకుంటుంది అనేది సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఈగిల్స్, గద్దలు. చాలా రకాలు ఉన్నాయి గద్దలు అయితే. మనం 1-2 రకాలు చూసుంటాము, 5-6 రకాలు చూసుంటాం, లేకపోతే చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గద్దలకు సంబంధించి. ఇవి గొడ్ల గోపులు అండి, అవుల్స్ అంటారు. ఒరిజినల్ ఎలా ఉందో అలా ఉంది, ఏం ఇది లేదు. ఇది ఒక రకం, దీనికి చెవులు ఉన్నట్టు ఉన్నాయి పక్క ఇటు పక్క. దీనికి కూడా ఉన్నాయి, కానీ దీని వెనక ఉన్నాయి, దానికి సైడ్కి ఉన్నాయి. ఇవి కూడా గుడ్ల గోపులే, రకరకాల గుడ్ల గోపులు ఉన్నాయి. మ్యాక్సిమం మనం చూసేది ఊర్లో ఇదండి, చిన్నది. ఇప్పుడు మనము ఎలిఫెంట్ ఉన్న ఏరియాలోకి పోతున్నాం. అంతా ఎలిఫెంట్ జంతువులకు సంబంధించి ఇదంతా కూడా. ఇది ఏనుగండి. నేను కింద ఉన్న ఏనుగాడో పైన ఉంది. నిజంగా ఏనుగు అంత ఉంటే కనుక ఇది 11 అడుగులు అంటండి. వామ్మో, నేనుందేమో 5.6 ఉన్నా, ఇదేమో 11 ఫీట్స్ ఉందంట. చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి అనేది. రకరకాల కోతులు ఉన్నాయి. లోపల ఒకటి ఉంది, అదిగో అక్కడ. ఇది ఒక ఫిష్ అండి, ఇది డాల్ఫిన్. టైగర్, ఇది కూడా రియల్దే. నీలగిరి టైర్ అంటే కొండ గొర్రెలు. ఇవి కూడా కొండ గొర్రెలు. చూడండి, పైంతర్ అటాక్స్ వైల్డ్ బోర్ అంటే చిరుత పులి అడవి పంది మీద అటాక్ చేస్తుందని చెప్పి ఇక్కడ భలే పెట్టారు. బాగుంది అసలు, ఎక్సలెంట్ అన్నమాట. ఇది రియల్గా ఉన్నట్టుందండి అసలు, భలే అసలు ఎట్లా సెట్ చేసారు కదా. ఇదంతా కూడా రియల్, ఇది స్కిన్ ఇదంతా కూడా రియల్దే.
దాని కొమ్ములు కూడా చూడండి అసలు ఎట్లా ఉన్నాయి. దానికి ఏమంటారు దంతాలు, ఇవి కూడా అన్ని రియల్లీ చూడండి అసలు ఎట్లా ఉందో. ఇది ఒక రకం అన్నమాట. ఇది హైనా అండి. హైనా చూడండి ఎట్లా ఉందో. ఇది నక్కలు ఆ టైప్ ఉన్నాయి, ఫాక్స్. ఓకే, ఇది ఎలుకబంటి. ఇవి నక్కలండి. ఇదంతా కూడా స్కిన్ ఇదంతా బయటకు వస్తే కూడా దీన్ని ఎట్లా కుట్లేసారు చూడండి. ఇదంతా కూడా చాలా బాగుంది. వైల్డ్ డాగ్స్ ఇవి వైల్డ్ డాగ్స్ ఇవి అడవి పంది, పాండా. ఇది హిప్పోపోటమస్ అండి, కనపట్లేదు. ఇది సైడ్కి వస్తాను, చీకట్లో ఉంది. వామ్మా, లయన్ అంటండి ఇది. ఇప్పుడు అది బయటకు వస్తే ఉంటుంది. ఇదిగో ఫోటో దిగుతున్నారు వీళ్ళు, మా వాళ్ళు. వామ్మో, మా తమ్ముడు తోడలుడు అనమాట. ఇవి జింకల్ టైప్ ఉన్నాయి. ఇది కూడా ఒకటి ఉంది, పాండ్. చదువు మా పాప అడుగుతుంది ఇదేందని. చదువు అని చెప్తున్నాను. ఇది జంగిల్ క్యాట్ అంట, అడవి పిల్లి. బ్లాక్ ప్యాంథర్ అంటే ఇది పిల్లులు. ఇది పిల్లేనండి. ఇవి అడవి గేదెలు, అడవి దున్నలండి. వావ్, సూపర్గా ఉన్నాయి. అవి కూడా చాలా పెట్టారు. ఇవన్నీ కూడా స్కిన్లు తీసాడు పెట్టారండి అట్లా. కానీ ఇవి చూసి మీరు ఎవరైనా స్కిన్ తీసారు, మీ తోలు తీస్తారు. ఇవన్నీ కూడా క్రోకోడైల్స్. ఇవి వచ్చేసి తాబేళ్ళు. ఓకే అండి, ఈ వీడియో ఇంకా చాలా ఉంది తీయాలంటే, కానీ టైం లేక తీయలేకపోతున్నాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే వారికి కూడా పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.